నమస్తే, వెల్కమ్ టు ఇన్వెస్ట్ చేద్దాం. మనం ఇక్కడ ఐఆర్సిటీసీ యొక్క స్టాక్ని 360 డిగ్రీస్లో అనాలిసిస్ చేసి అది లాంగ్ టర్మ్ మరియు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి డీప్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం చూద్దాం ఐఆర్సిటీసీ యొక్క ఫండమెంటల్స్, టెక్నికల్స్, కీ రిస్క్, అలాగే లేటెస్ట్ న్యూస్ అండ్ సెంటిమెంట్ అయితే చూద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అయితే ఐఆర్సిటీసీ మెయిన్గా బిజినెస్ చేస్తుంది టికెటింగ్ నుంచి క్యాటరింగ్, టూరిజం అండ్ నీరు నుంచి వాటర్. సో వాటి రెవెన్యూ షేర్ చూసుకుంటే టికెటింగ్ నుంచి 33 నుంచి 35% అయితే వస్తుంది, క్యాటరింగ్ నుంచి 45 నుంచి 50%, టూరిజం నుంచి 10 to 12%, అలాగే నీరు నుంచి 3 to 5% అయితే రెవెన్యూ షేర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ హెల్త్ చూసుకుంటే FY25 అండ్ Q1 FY26 చూసుకుంటే రెవెన్యూ గ్రోత్ చూసుకుంటే 4,675 crores అయితే ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్లో అయితే 10% అయితే గ్రోత్ ఉంది. అలాగే FY26 Q1 చూసుకుంటే 3 to 4% అయితే ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ చూసుకుంటే కూడా 18% గ్రోత్ అయితే ఉంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్నా కూడా 28% అయితే ఉంది. డెబ్ట్ టు ఈక్విటీ చూసుకుంటే మీకు 0.01 అసలు లేనట్టే. సో మీకు ఓవరాల్గా టేబుల్ అయితే మీకు స్క్రీన్ మీద పెట్టాను, ఒకసారి పాజ్ చేసుకుని ఒకసారి చూడండి. ఇది కూడా టేబుల్ ఫార్మాట్లో అయితే ఇచ్చాను. అయితే ఐఆర్సిటీసీ ఒక మాటలో చెప్పాలంటే ఐఆర్సిటీసీ రెవెన్యూ స్టాండర్డ్గా పెరుగుతుంది, ప్రాఫిట్ హై మార్జిన్స్లో ఉంటాయి, కంపెనీ డెట్ ఫ్రీ మరియు క్యాష్ ఫ్లో స్ట్రాంగ్గా ఉంటుంది. వాల్యుయేషన్ కంపారిజన్ చేసుకుంటే ఐఆర్సిటీసీ అనేది హైయెస్ట్ అయితే ఉంటుంది. ఐఆర్సిటీసీ, ఈజ్మైట్రిప్, థామ్స్ కుక్ ఇండియాతో మీరు కంపేర్ చేసుకుంటే ఐఆర్సిటీసీ మెయిన్ ప్రీమియం వాల్యుయేషన్లో ఉంటుంది, మోనో ప్లేయర్ కాబట్టి. ఇక్కడ పిఈ చూసుకుంటే 42 ఉంది, పీబీ 9.8 ఉంది, డివిడెండ్ ఈల్డ్ కూడా 1.3% ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ క్లియర్గా టేబుల్ ఫామ్ ఒకసారి ఉంది, పాస్ చేసుకుని అయితే చూడండి. ఐఆర్సిటీసీ వాల్యుయేషన్ చాలా ప్రీమియంలో ఉంది, బట్ మోనో ప్లేయర్ కాబట్టి ఇన్వెస్టర్స్ రెడీగా హై ప్రైస్ ఇస్తారు. నెక్స్ట్ గ్రోత్ అండ్ రిస్క్ అనాలిసిస్ చూసుకుంటే ఫస్ట్ గ్రోత్ చూద్దాం. గ్రోత్లో ఇండస్ట్రియల్ గ్రోత్ వచ్చేసి 8 to 10% సిఏజిఆర్ అయితే ఉంటుంది, అది పాజిటివ్ ఉంది. డిజిటల్ టికెటింగ్ గ్రోత్ కూడా యూజర్స్ బాగా పెరుగుతున్నారు, 40+ crores అయితే రిజిస్టర్ అయ్యారు, అది పాజిటివ్. అలాగే రిస్క్ చూసుకుంటే మెయిన్గా ఇన్ఫ్లేషన్ ఒకటి స్లో డౌన్ ఉంటే అది కూడా మనకి రిస్క్ లాగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు లేదంటే ఏమైనా గవర్నమెంట్ టికెట్ రేట్స్ ఏమైనా మార్చినప్పుడు అప్పుడు మనకి రిస్క్ హైగా ఉంటుంది. అలాగే కొన్ని లీగల్ కేసెస్ అయితే వచ్చాయి, అది మనం నెగిటివ్గా తీసుకోవాలి. గ్రోత్ అండ్ రిస్క్ అనాలిసిస్లో ఒక మాటలో చెప్పాలంటే గ్రోత్కి మంచి పొటెన్షియల్ ఉంది స్టాక్ ఇది ఐఆర్సిటీసీ, కానీ రెగ్యులేటరీస్ మరియు లీగల్ రిస్క్ వాచ్ చేయాలి. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ చూసుకుంటే అక్టోబర్ 2025 వరకు అయితే నేను చూస్తున్నాను ప్రజెంట్ చార్ట్. కరెంట్ ప్రైస్ వచ్చేసి 710 నుంచి 720 వరకు ఉంది సైడ్ వేస్లో. 52 వీక్ హై చూసుకుంటే 656 నుంచి 900 రేంజ్ బౌండ్లో నడుస్తుంది. కీ సపోర్ట్ లెవెల్స్ చూసుకుంటే 680 నుంచి 650 స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. అది రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే 740 నుంచి 800 ఒకసారి చెక్ చేయండి. మిగతాదంతా కూడా ఇక్కడ ఆర్ఎస్ఐ, మ్యాక్డీ, ట్రెండ్ ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి పాస్ చేసి అయితే చూడండి. నెక్స్ట్ రీసెంట్ న్యూస్ అండ్ సెంటిమెంట్ లాస్ట్ 3 months చూసుకుంటే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను, ఒకసారి పాస్ చేసి అయితే చూడండి. కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని న్యూట్రల్, కొన్ని నెగిటివ్ అయితే ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆగస్టు, అక్టోబర్, సెప్టెంబర్ 3 monthsది చెక్ చేయండి. ఓవరాల్ సెంటిమెంట్ స్కోర్ చూసుకుంటే 6/10 అనమాట. బేసికల్గా ఫండమెంటల్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. రీసెంట్ న్యూస్ మోస్ట్లీ పాజిటివ్గా ఉంది, బట్ లీగల్ కేసెస్ అండ్ న్యూ పాలసీస్ వల్ల ఒకసారి మీరు చెక్ చేయాలి, చూడాలి. ఫైనల్ వెరిట్ చూసుకుంటే షార్ట్ టర్మ్ న్యూట్రల్గా అయితే ఉంది, మీడియం టర్మ్ వచ్చేసి పాజిటివ్ ఉంది, డిప్లో చేసి చూసుకోవాలి. లాంగ్ టర్మ్ 3 to 5 years అయితే మాత్రం బుల్లిష్, మోనోపోలీ అలాగే క్యాష్ ఫ్లో స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది. లాంగ్ టర్మ్కి అయితే బెస్ట్ స్టాక్ అనమాట ఐఆర్సిటీసీ. స్ట్రాంగ్ మోనోపోలీ, పిఎస్యూ, ఫండమెంటల్ సాలిడ్ కానీ వాల్యుయేషన్ హైలో ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి స్టాండర్డ్ రిటర్న్స్ పొటెన్షియల్ అయితే ఉంది. ఐఆర్సిటీసీ ఫండమెంటల్స్గా స్ట్రాంగ్ కానీ వాల్యుయేషన్ ప్రీమియం ఉంది. పాలసీ మరియు లీగల్ అప్డేట్స్ మీద క్లోజ్గా ఒకసారి చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ స్టాక్ మీద అయితే ఫండమెంటల్ అనాలిసిస్ చూద్దాం అనేది కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ ఆ వీడియో అయితే చేద్దాం.